హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ రత్నకుమార్. ఈరోజు నేను మీకు ఒక పుస్తకాన్ని చూపిస్తాను. చూడండి, విద్యార్థి ఆధ్యాత్మిక అభ్యసన దీపిక. ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాల గురించి ఈ పుస్తక ప్రచురణకర్త అయినటువంటి శ్రీ విబిఆర్ మూర్తి గారు, పిఠాపురానికి చెందినటువంటి శ్రీ విబిఆర్ మూర్తి గారు ఇప్పుడు మనతోటే ఉన్నారు. ఆయన అడిగి పుస్తకం యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు. నమస్కారం అండి సార్, మీరు ఈ విద్యార్థి ఆధ్యాత్మిక అభ్యసన దీపిక అనేటువంటి పుస్తకాన్ని మీరు ప్రచురించారు కదా, ఇలా ప్రచురించడానికి ఏమిటి దాని వెనకాతలు ఉన్నటువంటి మీ ఉద్దేశం మా ప్రేక్షకులకి చెప్తారా? నమస్కారం అండి. ఈ విద్యార్థి ఆధ్యాత్మిక అభ్యసన దీపిక అనేటువంటి పుస్తకం రూపకల్పన చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతిరోజు విద్యార్థి 10 నుంచి 15 నిమిషాల పాటు పూజా మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకం రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో గణపతి ప్రార్థన, సరస్వతి ప్రార్థన, దక్షిణామూర్తి ప్రార్థన, హయగ్రీవ ప్రార్థనతో పాటు కరావలోకనము, భూవందనము, మాతా పితృగురు జనవందనము ఇలాంటి శ్లోకాలు ఉంటాయి. ప్రతిరోజు ఆ శ్లోకాలు పఠించిన తర్వాత విద్యార్థి పూజామందిరంలో కూర్చుని ఈ నామాలు రాయాలి. ఈ ఒక పేజీలో 2 నిలువు వరుసలు ఉంటాయి. 2 నిలువు వరుసలో ఒక నిలువు వరుసలో 18 సార్లు రాయటానికి వీలుగా రూపకల్పన జరిగింది. అంటే విద్యార్థి 18 సార్లు రాయాలి ఒక రోజులో. అలాగా ఈ నామం పూర్తి చేయడానికి మొత్తం 6 రోజులు పడుతుంది. 6 రోజులు పట్టినట్లయితే 6 18లు 108, అంటే ఆ నామం అష్టోత్తరం పూర్తవుతుంది. అలా పూర్తయిన తర్వాత 2వ నామంలో రాయాల్సి ఉంటుంది. 2వ నామానికి మొత్తం మీద ఈ పుస్తకంలో 22 నామాలు ఉన్నాయి. ఈ 22 నామాలు పూర్తి చేసేపటికి ఇంచుమించుగా 2 నెలల నుంచి 3 నెలల వరకు టైం పట్టే అవకాశం ఉంటుంది. ఈ 2 నెలలు 3 నెలల టైంలో విద్యార్థి కనుక ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కనుక కూర్చున్నట్లయితే దేవునితోటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏర్పడుతుంది. అలాగే ఆధ్యాత్మిక అలాగే సనాతన ధర్మం పట్ల విద్యార్థికి మక్కువ ఏర్పడుతుంది. తద్వారా అతనికి అది అలవాటయ్యి ఉత్తరోత్తర అతని భవిష్యత్తు తీర్చిదిద్దబడుతున్న ఉద్దేశం మీద ఈ పుస్తకం రూపకల్పన చేయడం జరిగింది. ఈ రూపకల్పన చేయడంలో నా బంధువులు శ్రీ పశుమర్తి శ్రీనివాసు, అన్నపూర్ణ దంపతులు ఇద్దరు కూడా ఆర్థిక భాగస్వామ్యంతో పాటు ఈ పుస్తకాన్ని ఇంత అందంగా ప్రింట్ చేయించడానికి దగ్గరుండి వారి సహకారాలు అందించారు. వారికి ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ పుస్తకం మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ కావలసినటువంటి వారు ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి చేయొచ్చు. అది కేవలం పిఠాపురం స్థానికంగా ఉన్నటువంటి నూకాలమ్మ గుడి ఆవరణలో ఉదయం 9 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు ఈ పుస్తకం అందజేయబడుతుంది. మీరు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి మూర్తి గారు. చాలా అద్భుతమైనటువంటి ఒక ఆలోచనతోటి విద్యార్థుల్లో ఒక ఆధ్యాత్మిక చింతన పెంపొందించాలనే భావంతో మీరు మీకు సహకరించినటువంటి బంధువులు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చూశారు కదా, ఈ పుస్తకం విద్యార్థులకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీకు ఎవరికైనా ఈ పుస్తకం కావాలి అనుకుంటే పిఠాపురంలో ఉన్నటువంటి నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఉచితంగా ఈ పుస్తకాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఆయన కల్పించినందుకు మరొకసారి నా ప్రేక్షకుల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.